సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14వ వచనం. ఎట్లాంటివి మార్గము, వివిధ సైన్యపు మార్గములు ఎలాంటివి అనేది మనం ఆలోచిస్తున్నాం. ఒకటి భయము పుట్టించు మార్గములు, రెండవది ఇక్కడ మోషే కాదేశు నుండి ఏదోము రాజు నొద్దకు దూతలను పంపి నీ సహోదరులకు ఇజ్రాయేలు అడుగునది ఏమనగా ఇచ్చిన కష్టం యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తులకు వెళ్ళిరి. మేము చాలా దినములు నేను చదువుతానండి. మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మను మా పితరులను శ్రమ పెట్టిరి. మేము యెహోవాను మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతలను పంపి ఐగుప్తు నుండి మమ్మను రప్పించును. ఇదిగో మేము నీ పొలిమేరలను చివరు కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలోను బడి అయినను, ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున మేము నడిచిపోదుము. ఎక్కడి నుంచి ఎలా పోతారంటే వీళ్ళు రాజమార్గంలో నడిచిపోతాం. మేము ఇలా నడుచుకుంటూ వస్తున్నామయ్యా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏదోము రాజు, ఏదోమీల రాజైన రాజుతో మాట్లాడుతున్నాడు. అయ్యా మేము నడిచిపోతాం రాజమార్గం మాది, మేము నడిచిపోతాం. మేము వస్తున్న లేకపోతే మేము కూడుకొని మేము నడుస్తున్న ఈ సైన్యం ఏదైతుందో అది దొంగదారిన దొడ్డిదారిన వెళ్ళే సైన్యం కాదు. ఏ దారిన వెళ్ళే సైన్యం? రాజమార్గంలో నడిచే సైన్యం. మేము వెళ్తాం, మమ్మల్ని వెళ్ళనియండి. మీ ద్రాక్ష తోటలు ముట్టుకోం, మీ పొలాలను ముట్టుకోం. నీళ్ళు తాగినా మేము మీకు వెల చెల్లిస్తాం. మేము పళ్ళు తిన్నా మీకు వెల చెల్లిస్తాం. మేము ఏ దాన్ని కదా ఆగం కాకుండా లేకపోతే నాశనం కాకుండా మేము చిన్నగా వెళ్ళిపోతాం. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మా మార్గము రాజమార్గంలోనే మేము వెళ్ళాలి. మా దేవుడు ఆ రాజమార్గంలోనే మమ్మల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి 21వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 21వ వచనం. ఇజ్రాయేలు అమోరీల రాజైన సీహోను వద్దకు దూతలను పంపి మమ్మను నీ దేశంలో బడి వెళ్ళనిమ్ము. మేము పొలములోనైనను ద్రాక్ష తోటలలోనైనను పోము. బావుల నీళ్లు త్రాగము. మేము నీ పొలిమేరలను దాటి వరకు రాజమార్గంలో నడిచిపోదుమని అతనితో చెప్పిరి. ఇక్కడికి ఇంకొక రాజు దగ్గరికి వర్తమానం పంపించారు. ఈ రాజు ఎవరు? అమోరీల రాజైన సీహోను కదా. అమోరీల రాజైన సీహోను ఇతని దగ్గరికి పంపించి మేము రాజమార్గంలో వెళ్తాము అంటున్నాడు. చూడండి కింద 22లో చూడండి. 22లో చివరి లైన్లో రాజమార్గములలోనే నడిచిపోదుమని అతనితో చెప్పిరి. మేము రాజమార్గంలోనే నడిచిపోతాం. దొంగదారున వెళ్ళకూడదు. మేము దేవుని సైన్యం, సంఘం, పరిశుద్ధ సంఘముగా కూడుకునే వాళ్ళం. మేము ఎలా నడవాలి? ధైర్యంగా నడవాలి కదా. మేము మమ్మల్ని చూసి వేరే వాళ్ళు భయపడతారు, కానీ మేము మాత్రం ఎవరికి భయపడకుండా రాజమార్గంలో వెళ్ళవలసిన వారమైనాం. కాబట్టి కొంచెం మాకు మార్గం తెరవరా అంటే ఆలోచించండి. ఏ మార్గం అని తెలియజేస్తున్నారు? ఆ సైన్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రాజ్యమని? రాజమార్గం. ఎవరిది? ఇజ్రాయేల్ ప్రజలది రాజమార్గం కదా. ఆ ఇజ్రాయేల్ సైన్యమే సంఘం కదా. ఆ సంఘమే వ్యూహిత సైన్యం. ఆ వ్యూహిత సైన్యమే కదా టెక్కెములు ఎత్తిన సైన్యం, భయం పుట్టించు సైన్యం. అంతేకాకుండా రాజమార్గాలలో నడిచే సైన్యం. ఎలాంటివి మార్గాలు? వ్యూహిత సైన్యపు మార్గాలు ఎలాంటివి అంటే భయము పుట్టించు మార్గాలు, రాజమార్గాలు కదా. అలాంటి మార్గాలలో నడిపిస్తూ దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు కదా. అయితే ఈ పాత నిబంధనలో ఉండిన ఈ సైన్యము, ఈ సంఘము, ఈ గుంపు లేకపోతే ఇజ్రాయేల్ జనాంగము ఎలాంటిది అంటే రాజమార్గములో నడిచే సంఘము రాజమార్గములో నడుస్తుంది. అదే కొత్త నిబంధనలోనికి వచ్చినాక సంఘం ఎలాంటి మార్గంలో నడవాలి? ఎలాంటి మార్గంలో నడిచే సంఘంగా ఉంది కదా. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చూడండి.
2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముల పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎవరు ఈ సంఘము, లేకపోతే ఈ సమూహము, లేకపోతే ఈ గుంపు కూడుకుంటున్న దేవుని రాజ్యం ఎవరు అంటే ఆయన చెప్తున్నాడు, పేతురు గారు చెప్తున్నారు చూడండి. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. పరిశుద్ధ జనము, పరిశుద్ధ జనము. ఎలా పరిశుద్ధపరచబడింది? నిన్న చదువుకున్నాం మనం. నిన్న మొదటి భాగంలో మనకు ఎలా పరిశుద్ధపరచబడింది సంఘం అన్నప్పుడు క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడింది. అవసరమైతే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం చూడండి. ఎలా పరిశుద్ధపరిచాడో యేసు క్రీస్తు తన సంఘమును ఎలా పరిశుద్ధపరిచాడు, లేకపోతే తన శరీరమును ఎలా పరిశుద్ధపరిచాడో 27వ వచనం. పురుషులారా అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతి అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను తన ఎదుట ఎలా నిలబెట్టుకున్నాడట? పరిశుద్ధ సంఘముగాను, పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్నాడు. మరి దాన్ని ఎలా పరిశుద్ధపరిచాడంటే వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. అది పరిశుద్ధపరచబడుట కొరకై తను తాను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు అండి. అంటే సిలువలో తన ప్రాణం పెట్టాడు, సిలువలో తన రక్తాన్ని కార్చి సంఘముని పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధపరచబడిన సంఘము. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మీకు తెలుసా, పాత నిబంధనలో ఉండిన సంఘమునకు, కొత్త నిబంధనలో ఉండిన సంఘమునకు వ్యత్యాసం ఏంటి అని ఒకవేళ అడిగితే ఏం చెప్పగలుగుతారు చెప్పండి? వ్యత్యాసం ఏంటి? ఆ సంఘానికి ఈ సంఘానికి వ్యత్యాసం ఏంటి? ఆ సంఘమేమో నేను చెప్తాను. ఆ సంఘమేమో పరిశుద్ధ దినమును కూడుకున్నారు, పరిశుద్ధపరచబడలే. పరిశుద్ధ జనాంగము కాదు. పాత నిబంధనలో ఉండిన సంఘము పరిశుద్ధ జనాంగము కాదు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధపరిచారు దేవుడు. ఆ పరిశుద్ధ దినమున పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. పరిశుద్ధ సంఘముగా అంటే పరిశుద్ధంగా ఉండి మీరు ఆ దినమున కూడుకోవాలి. అక్కడ ఉండిన మనుషులని పరిశుద్ధపరచలేదు, కానీ అక్కడ ఉండిన దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని చెప్పాడు. అయితే కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత పరిశుద్ధపరిచాడు. ఎలా పరిశుద్ధపరిచాడు? తన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. ఇక్కడ ఉదక స్నానం చేయించాడట. ఉదక స్నానం అంటే బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మంలో ఏం చేయబడుతున్నాం మనం కదా? చనిపోయి తిరిగి లేపబడడం, క్రొత్తగా జన్మించడం కదా, పునర్జన్మ సంబంధమైన స్నానము కదా. ఇలాంటిదంతా ఏంటి? దేనికి వర్తిస్తుంది అంటే పరిశుద్ధపరచబడటం అంటే ఎలాగంటే పునర్జన్మ సంబంధమైన స్నానము, కొత్తగా జన్మించుట వలన కదా, చనిపోయి తిరిగి లేపుట, బాప్తిస్మాన్ని. వీటన్నిటిని బాప్తిస్మానికి ఇలాంటి పేర్లన్నిటిని బైబిల్ పెట్టింది కదా. ఇక్కడ ఏమంటున్నాడు? ఉదక స్నానం చేయించి యేసుక్రీస్తు ఏం చేశాడు? మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు. ఇంతకీ ఆ పరిశుద్ధపరిచింది దినాన్న అనేది మనం ఆలోచిస్తే ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇప్పుడే మనకు అర్థమవుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనం త్వరగా. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలయనగా దానిలో దేవుడు తాను చేసిన
చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుంచి విశ్రమించాడు. కాబట్టి ఆ దినాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధ దినముగా దాన్ని విశ్రాంతి దినముగా చేసి ఉన్నాడు. ఆ దినములో మీరు పరిశుద్ధంగా కూడుకోవాలి అని లేవి కాండంలోను, సంఖ్యాకాండంలోను, లేకపోతే నిర్గమ కాండంలోను తెలియజేస్తాడు సంఘము. మరి ఇది ఎలా పరిశుద్ధపరచబడింది? ఇదెలా పరిశుద్ధపరిచి యేసుక్రీస్తు రక్తం ద్వారా కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధ దినమున కూడుకోవాలన్నా అని మనం ఆలోచిస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఎలా పరిశుద్ధపరచబడి ఉన్నాము? మనం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచాలి. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. అక్కడ పాత నిబంధనలో ఉండిన దినాన్ని పరిశుద్ధపరిచాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధపరిచాడు. మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోమని చెప్పాడు. కానీ జనాన్ని పరిశుద్ధపరచబడలేదు కదా. అందరికీ ఒకేసారి పరిశుద్ధత. ఎప్పుడు? క్రీస్తు చనిపోయి తిరిగి లేవడం ద్వారా క్రీస్తు రక్తం కార్చి ఆ రక్తంలోనే అందరికీ పరిశుద్ధత, కడగబడుట కదా. కడగబడుట, పునర్జన్మ సంబంధమైన స్నానము కదా, కొత్తగా జన్మించుట కదా. ఈయన ఉదక స్నానం అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఇవన్నీ యేసుక్రీస్తులో పరిశుద్ధపరచబడుట, యేసుక్రీస్తులో అలాగున మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎంత త్యాగం అండి సిలువలో యేసుక్రీస్తు చేసిన త్యాగం కదా. అందుకు మనం పరిశుద్ధులముగా ఉన్నాము. రాజులైన యాజకులం మనం కదా. మనం ఆలోచిస్తే అక్కడ ఉన్న వాళ్ళేమో రాజమార్గంలోనే నడిచారు. పాత నిబంధనలో ఉండిన సంఘం రాజమార్గంలోనే నడిచింది. కానీ కొత్త నిబంధనలో ఉండిన సంఘంలో ఉండిన ప్రతివారు రాజులైన యాజక సమూహం కదా. ఎంత గొప్పగా దేవుడు మనల్ని ఉంచాడు చూడండి. తనని ఆనుకొని నడిచిన కదా, తన ప్రియుడిని ఆనుకొని నడిచిన ఇజ్రాయేల్ సమాజమును సంఘమును పరిశుద్ధపరచబడలేదు. కానీ దేవుడు వాళ్ళకి ఇవ్వని ఘనత కృప అన్య జనాంగమునకును వాళ్ళతో కలిపి అన్య జనాంగమునకు కూడా ఒక్కటే రీతిగా ఒక్కటే తీరుగా మనకు కూడా వారితో పాటు అనుగ్రహించిన దేవునికి మహిమ చెల్లించాలి కదా మనం తప్పకుండా కదా. లేకపోతే మనము ఏమైనా ఇంతకుముందు అంధకారంలో, చీకట్లో కదా, సాతాను యొక్క కబంధ హస్తములలో, లోకమనే ఆశలలో పడి ఉన్న మనల్ని ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధపరిచి పరిశుద్ధ సంఘముగా ఉంచి ఆ పరిశుద్ధ సంఘానికి, ఆ పరిశుద్ధ సంఘంలో ఉన్న వారిని రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను చేసి నిలవబెట్టాడు, చేసి పరిశుద్ధపరిచాడు కదా. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. అక్కడికి ఇక్కడికి వ్యత్యాసాన్ని అలాగను మనము బైబిల్ గుర్తించేటట్లు మనకు నేర్పించింది. పరిశుద్ధ జనాంగం వాళ్ళు కాదు, మనం. వాళ్ళ దినాన్ని పరిశుద్ధపరిచాడు, వాళ్ళ సంఘాన్ని పరిశుద్ధ సంఘముగా కూడుకున్నటకు పిలిచాడు. కానీ మనల్ని మాత్రము పరిశుద్ధంగా చేసి ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచి మనల్ని కూడుకునేటట్లు లేకపోతే దేవుని రాజ్యంలో చేర్చాడు. ఇంతకు యేసు క్రీస్తుదైన రాజ్యం, మనం అనుకుంటున్న సంఘం, మనం అనుకుంటున్న సైన్యం, మనం అనుకుంటున్న గుంపు ఇది యేసుక్రీస్తుదేనా అని ఆలోచిస్తే రోమపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం త్వరగా చదివితే ముగిస్తాను నేను. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయడి. క్రీస్తు సంఘములన్నీ అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ క్రీస్తు సంఘములన్నీ మీకు ఎవరిది సంఘం అంటే అక్కడ దేవునిది సంఘం పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవునిది సంఘమే, అలాగున క్రీస్తుది కూడా సంఘం. క్రీస్తు సంఘం ఎలాగుంది? క్రీస్తు సంఘం అంటే శరీరం, తన శరీరం, క్రీస్తు శరీరమే సంఘము కదా. మనం క్రీస్తు శరీరముగా కట్టబడుతున్నాం కదా. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు అండి, క్రీస్తు కదా. ఎంత గొప్ప విషయాన్ని తెలియజేశారు చూడండి. అందుకనే నా రాజ్యం ఎలాంటిదో తెలుసా? నా రాజ్యం ఎటువంటిదో నీకు తెలుసా పిలాతు? నా రాజ్యము ఇహ సంబంధమైంది కాదు నాయన. ఏ సంబంధమైంది? మరే పర సంబంధమైంది, ఇహ సంబంధమైంది. నా రాజ్యము
కాదు, పరలోకానికి సంబంధించింది నా రాజ్యం కదా. దానియేలు గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు? నలుగురు రాజుల కాలంలో తర్వాత ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను నేను, దేవుని రాజ్యాన్ని. ఆ రాజ్యం ఎవరిది? యేసుక్రీస్తుది. ఆ రాజ్యానికి రాజు ఎవరు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు కదా. ఎలాంటిది చూడండి సైన్యం కదా, సంఘం. నిన్న సంఘం ఎలాంటిదని మనం ఆలోచించినప్పుడు శాశ్వతమైనది, నాశనము లేనిది, లయము కానిది, అంతేకాకుండా అంతము లేనిది. ఏంటిది? వ్యూహిత సైన్యం. వ్యూహిత సైన్యం ఎలాంటిది అంటే అంత గొప్పగా చెప్పాడు. ఈరోజు ఆ సైన్యం యొక్క మార్గాలు, ఆ సైన్యం యొక్క మార్గాలు ఎలాంటివంటే భయము పుట్టించేవి రాజమార్గాలు, అంతేకాకుండా పరిశుద్ధమైన మార్గం సంఘాన్ని పరిశుద్ధపరిచి సంఘముగా నిలబెట్టాడు. పరిశుద్ధపరిచి సంఘమునుగా నిలబెట్టాడు ఉదక స్నానము ద్వారా కదా. ఆలోచించాలి. వివిధ సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అంటే ఎవరు కాదండి, అది రూపలంకరణ పదజాలం. కాబట్టి ఆ వ్యూహిత సైన్యం మనమే. ఆ వ్యూహిత సైన్యం యొక్క మార్గాలు మనమే అక్కడ రాజులము, యాజక సమూహము. ఇలా మనం గుర్తెరిగి నడుచుకుంటే కదా క్రీస్తులో పరలోకం తప్పకుండా పొందుకుంటాం. లేకపోతే సంఘాన్ని తీసేసినట్టు, సంఘాన్ని వదిలేసినట్టు, సంఘాన్ని దూరం చేసుకున్నట్లు మనం ఉన్నాం అనుకో. పరిశుద్ధ సంఘముగాను, లేకపోతే పరిశుద్ధ జనముగాను. అక్కడ పరిశుద్ధ సంఘం అంటే ఇక్కడ పరిశుద్ధ జనం అన్నాడు. చూడండి వ్యత్యాసం చూడండి. పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలంటే పరిశుద్ధంగా ఉండాలి మీ గుంపు. ఇక్కడ మీరు పరిశుద్ధంగా కూడుకోవాలి. పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలు కదా. ఆలోచించాలి. రాజమార్గములు, భయము పుట్టించు మార్గములు, పరిశుద్ధ మార్గములు ఎవరి? వ్యూహిత సైన్యపు మార్గాలు. ఎలాంటివి అంటే భయం పుట్టించేవి, రాజమార్గం, పరిశుద్ధమైన మార్గం, అంతేకాకుండా రాజులైన యాజక సమూహం. ఆ గుంపు లేకపోతే ఆ సైన్యము, లేకపోతే ఆ సంఘము, లేకపోతే దేవుని యొక్క రాజ్యము. అలాంటిది వ్యూహిత సైన్యము, దాని యొక్క మార్గము కదా. దేవుడు చాలా బాగా దాన్ని రాయించాడు ఆ సైన్యం గురించి, ఆ సంఘం గురించి బైబిల్లో కదా. వింటున్నప్పుడు కాదు, చదువుతున్నప్పుడు కాదు, ఆలోచిస్తున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది కదా. రోషం వచ్చేస్తుంది. పౌరుషం కలిగి విశ్వాసంలో గట్టిగా నిలబడాలి. ఇలాంటి స్థానంలో ఉన్నాను, ఇలాంటి స్థలంలో ఉన్నాను, ఇలాంటి స్థితిలో ఉన్నాను నేనని అనిపిస్తుంది కదా. అలాగున్నా ఉంటే ధన్యులం మనం. అలాగున్నా ఉంటే ధన్యులం. ఈ ధన్యంలో వాటి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళని కూడా పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి తండ్రి. వాళ్ళు కూడా శరీర సంబంధమైనది కాదు సంఘం, ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మేము మా ఆత్మని కాపాడుకుని పరలోకం వెళ్ళాలి అనే ఆలోచనలు కలిగి, బలమైన గట్టి విశ్వాసం కలిగి ముందుకు కొనసాగాలి. వాళ్ళు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడాలి కదా. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అందుకనే శరీరం బలహీనం, ఆత్మ ఎలాంటిది? సిద్ధంగా ఉంటుంది, శక్తివంతమైంది ఆత్మ కదా. ఆంతర్య పురుషుడైతే దినదినము వృద్ధి చెందుతున్నాడు, బలపరచబడుతున్నాడు కదా. ఆ సంఘం చాలా విలువైంది, సంఘం చాలా బలమైంది, సంఘం చాలా ఘనమైంది కదా. కాబట్టి మన సంఘంలో చాలా జాగ్రత్తగా కదా. మీరు మందిరంలోనికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడానికి నేర్చుకోండి అని చెప్తారు. కానీ కొంతమంది ఎలా ఉంటారు? గోడలకు ఆనుకున్నాడు, అక్కడ ఆనుకున్నాడు, ఇక్కడ ఆనుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు కూర్చున్నాడు. అలా ఉండకూడదని పరిశుద్ధాత్మని దుఃఖపెట్టినట్లు అవుతాము. దేవుని రాజ్యంలో మనం ఎలా ఉండాలి అంటే చాలా భయభక్తులు కలిగి, చాలా ఆసక్తి కలిగి కదా, చాలా ఆదర్శం కలిగి, నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి, సాత్వికం కలిగి, ఆయన బలిష్టమైన హస్తముల క్రింద దీన మనస్కులమై సంఘంలో ఉండాలి. సంఘం చాలా గొప్పది, చాలా విలువైంది, చాలా బలమైంది. కాబట్టి అలాగున ఉండి మనము ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఉంచి మనల్ని క్రీస్తు రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు తండ్రి, మహాపరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, కుమారుడు మా విమోచకుడు నేను యేసుక్రీస్తు నామమున ఇదిగో వ్యూహిత సైన్యము, దాని యొక్క మార్గములు ఎలాంటివని నాయన నిన్నటి దినమున ఈ దినమున తండ్రి మరి నాయన మేము
ఆలోచించి ఉండగా తండ్రి, చాలా గొప్పగా, చాలా ఘనముగా, విలువైందిగా నా తండ్రి, పరిశుద్ధమైందిగా ఆ రాజమార్గం